ఎవ్వరికి అడిషనల్ గా రావు. మీరు ఎంత పని చేస్తే అంత డబ్బులు వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్ ఈజ్ ఏ నాట్ ఏ స్మాల్ కంపెనీ. వెస్టీజ్ ఈజ్ ఏ కార్పొరేషన్. వెస్టీజ్ ఇస్ ద హ్యూజ్ కంపెనీ ఫర్ ది lakhs of people empowering the peoples. అంటే వాళ్ళ జీవితాలని ఎంత అద్భుతంగా మార్చడానికి ఇలాంటి కంపెనీ దొరకడం అంటే అదృష్టం, మీ పూర్వజన సుకృతం. సో లీడర్స్, ఒకటి 1000 ప్లాన్స్ లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ అటెండ్ కాని వ్యక్తి ఉన్నా కూడా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోండి. సార్ నేను ఇంకా 1 లక్ష 2 లక్షలతో ఉండిపోతాను, 50,000తో ఉండిపోతా, 10,000తో ఉండిపోతాను అంటే నేను చెప్తున్నా, మీరు అట్లా ఆలోచించకండి. కంప్లీట్ గా విన్నింగ్ టీమ్ ని ఈజీగా తీసుకోకండి. విన్నింగ్ టీమ్ లో చెప్పే ప్రతి ఒక్క విషయం అనేది మీకు ఎట్లా ఉండాలంటే, దేవుని గుడిలోకి వెళ్తే మంత్రం ఎట్లా ఉంటుందో విన్నింగ్ టీమ్ లో మీ యొక్క లీడర్ యొక్క మాట అట్లా ఉండాలి. అట్లాంటి మాటలు కనుక మీరు ఆలోచించకపోతే, మన దేవుడి గుడిలోకి వెళ్తే మనకు మంత్రం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుర్మో అమృతంగమయ అని అంటాం. అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు, మరణం నుంచి జననం వైపు. అంటే ఒకటి ఎందుకు చెప్తున్నాం అంటే, నీకు పాజిటివిటీ డెవలప్ చేయడానికి. కానీ మన బిజినెస్ లో మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి విన్నింగ్ టీం ఎంత పోరాడుతుంది, ప్రయాసపడుతుంది, ప్రాధాయపడుతుంది, మిమ్మల్ని కోరుకుంటుంది. ఇన్ని చేస్తున్నప్పుడు వెస్టీజ్ ని ఇంత చేయడానికి మనకు విన్నింగ్ టీము ఎంత అద్భుతం. సార్ ఒకసారి చూడండి, అజయ్ సూరి సార్ క్లియర్ గా చెప్తున్నాడు, విన్నింగ్ టీమ్ ఇస్ ద బెస్ట్ టీమ్ ఇన్ ది వెస్టీజ్. బెస్ట్ టీం. ఇలాంటి టీం ఉన్నప్పుడు మనం ఎంత పెద్ద బిజినెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. నాకు అర్థమే కాదు, ప్లాన్స్ లేకుండా ఇంకేం చేస్తాం. నేను చెప్తున్నా ఒకటే ఫ్రెండ్స్, జస్ట్ ఈ ఒక్క 1000 ప్లాన్స్ ఛాలెంజ్ తీసుకొని, సార్ నాకు రిజల్ట్ రాలేదంటే లెట్స్ స్కిప్ ది బిజినెస్, మీరు వదిలేయచ్చు. కానీ 1000 ప్లాన్స్ ఛాలెంజ్ తీసుకున్న తర్వాత నేను చెప్తున్నా, మీ చెక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చెక్కి ఈక్వల్ అవుతుంది. కానీ పర్ఫెక్ట్ గా చెప్పాలి. 100% ప్లాన్ చెప్తే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఈ యొక్క 1000 ప్లాన్స్ ఛాలెంజ్ లో మీరు ఉంటే బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ చెక్ ఈక్వల్ ఉంటది. నాది అదే ఉంది. నా చెక్కు సామాన్యమైన చెక్ కాదు. చెక్ వేస్తే చాలా మంది జడుచుకుంటారు. నేను వేసిన చెక్ చూస్తే చాలా మంది ధైర్యం సరిపోదు. చాలా మంది నా మీద కుళ్ళు కుతంత్రాలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకున్నారు అనుకున్నంటే, అంత బీభత్సమైన సక్సెస్ నేను తీసుకుంటున్నా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. స్కూల్ బాగా ఫస్ట్ చదివినప్పుడు కూడా నన్ను తిట్టుకునే వాళ్ళు చాలా మంది ఉండేటోళ్ళు. ఎవరు ఉండేటోళ్ళు అనుకున్నంటే నాకు తెలియదు. నాతో పాటు ఉండేటోళ్ళు కూడా ఉండేటోళ్ళు చాలా మంది. నాతో పాటు చదివేటోళ్ళు. అంత బీభత్సమైన చెక్కు వస్తుంది. ఒక్కటే కాదు, అలాగే ఫ్యామిలీ ఐడి ఉన్నాయి. సో అంత అద్భుతమైన సక్సెస్. అలాగని చెప్పి వాళ్ళు ఎవరో 1 to 2% ఏదో నాకు మీద ఇబ్బంది పెడుతున్నారని చెప్పి దాని మీద ఆలోచించను. మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతుండ్రా లేదా, లైఫ్ లో ముందుకు తీసుకెళ్తుండ్రా లేదా. సో ఒక్కసారి చూడండి, బిజినెస్ అనేది సామాన్యమైన విషయం కాదు. మీకు 30 లక్షల రూపాయలు పెట్టి మీరు ఒక కంపెనీ, లేదంటే 30 లక్షలు పెట్టి ఒక షాప్ మీరు రన్ చేస్తే 1,00,000 రూపాయలు ఇప్పుడు రావట్లేదు బయట. సుమారుగా చూడండి, ఈరోజు 10 లక్షల రూపాయలు చెక్ రావాలి, నుంచి మించిగా 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు ఒక షాపింగ్ మాల్తో సమానం.